వైసీపీ 2029లో కూడా కష్టమేనా? బేసిక్గా నేను రెగ్యులర్గా చేసే సినిమా కంటెంట్ కాదు అని చెప్పి తమ్మునేలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నన్ను రెగ్యులర్గా ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మీకు సంబంధించిన సినిమా కంటెంట్ కాదు కాబట్టి మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోతే వైసీపీ 2029లో కూడా కష్టమేనా అని ఎందుకు చెప్పానంటే, ఎందుకు తమ్మునేలు ఎందుకు పెట్టానంటే, ఈ పరిణామాలు చూస్తుంటే లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు అదే అనిపిస్తుంది నాకు. నేను ఈ విషయం మాట్లాడడానికి 2 కారణాలు. ఒకటి ఎన్డీఏ కూటమి, 2 నియోజకవర్గాల పునర్విభజన. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి గురించి మాట్లాడుకుంటే, ఈ కూటమి ఎంత మంచి సక్సెస్ రేట్ ఉన్న కూటమో 2014 చూపించాం, 2024లో చూపించింది, చూసాం మనం. అంటే ఈ కూటమి తాలూకు పవర్ ఎలాంటిది అనేది. సో ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎంత ఇదే అయినా సరే, ఇబ్బంది అయినా సరే, 2024-29కి ఖచ్చితంగా దీని బలం పూర్తిగా పడిపోయే ఛాన్స్ అయితే లేదు. 100కి 100% ఖచ్చితంగా పూర్తిగా అయితే పడిపోద్ది. కొంచెం వైసీపీకి ఓ ప్రతిపక్ష హోదా, మంచి మంచి బలమైన హోదా వచ్చే రేంజ్ సీట్లు రావచ్చు, కానీ ఖచ్చితంగా బలమైన ఓటమి అంటే ఒక 2024-19 ఎలాగైతే ఒక వేవ్ వచ్చిందో అలా వచ్చే ఛాన్స్ అయితే లేదు. పాదయాత్ర చేసినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా ఆ ఇంపాక్ట్ అయితే వచ్చే ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నాను. ఇక రెండో కారణం నియోజకవర్గాల పునర్విభజన. బేసిక్గా ఈ ఫార్ములా వాడి 2009లో ఓడిపోవాల్సిన రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. మీకు గుర్తుందా? 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు బలమైన టీడీపీ కంచుకోట లాంటి సీట్లని విడదీసి ఆయన బలాన్ని పెంచుకున్నాడు. ఆ దెబ్బకే 2009లో ఆయన కానీ చాలా తక్కువ మెజారిటీతో గెలిచాడు. చాలా తక్కువ మెజారిటీతో, కేవలం 10-15 సీట్లు అంతే మెజారిటీ. సో ఆ ఫార్ములా సక్సెస్ అవుతుందనడానికి సాక్ష్యం రాజశేఖర రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన ఫార్ములా. సో ఇప్పుడు ఆ అస్త్రం చంద్రబాబు చేతిలో ఉంది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు చంద్రబాబు అంటే, ఖచ్చితంగా గెలిచేందుకే ప్రయత్నిస్తాడు. వైసీపీ బలాన్ని తగ్గించడానికే ప్రయత్నిస్తాడు. వైసీపీ కంచుకోటల్ని కూల్చడానికే ప్రయత్నిస్తాడు. బలాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాడు. ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు కూడా. ఆయనకు తెలుసు ఎలా విడదీస్తే బలం పెరుగుతుందో, మనం మళ్ళీ అధికారంలో రావాలో అనేది ఆయనకు ఆలోచన ఉంటుంది. సో ఈ 2 కారణాల వల్ల వైసీపీ 2029లో కష్టమేమో అనే నా డౌట్ అయితే ఉంది. 34కు వచ్చే ఛాన్స్ వచ్చే 100% ఉంది. బట్ 29లో వస్తుందా రాదనే డౌట్ నాకు. ఈ 2 కారణాలు. మీరేమంటారు కింద కామెంట్ చేసి చెప్పండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జై హింద్.